ఈరోజు మన రామచంద్రపురం వైఎస్ఆర్ నగర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాథమిక పాఠశాల నందు ఈరోజు భారత స్వతంత్ర సమరయోధుడు, విప్లవీరుడు, బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేసి తమ విలువైన ప్రాణాలను అర్పించిన వీరుడు, సూర్యుడు చంద్రశేఖర్ ఆజాద్. మీరందరూ కూడా ఆయన జన్మించి 119 సంవత్సరాలు అవుతుంది. చంద్రశేఖర్ ఆజాద్ మరణించి 94 సంవత్సరాలు అవుతుంది. మనకి ఈ స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉన్నాయంటే కారణం అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, ఉధమ్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్, ఆజాద్, చంద్రశేఖర్ లాంటి విప్లవీరులందరూ కూడా తమ విలువైన ప్రాణాలని దేశం కోసం, దేశ విముక్తి కోసం అర్పించారు. అటువంటి మహనీయుల్ని మనం అందరం కూడా గుర్తించుకోవాలా. ఎందువల్లంటే వీరందరూ కూడా విద్యార్థులు, ఈ దేశానికి పట్టుకొమ్మలు. ఈ దేశ భవిష్యత్తు అంతా కూడా విద్యార్థుల మీద ఆధారపడి ఉంది. ఒక పక్కన దేశంలో బాల కార్మిక వ్యవస్థ పెరుగుతుంది, పేదరికం పెరుగుతుంది, ఆకలి కేకలు పెరుగుతున్నాయి. ఎవరైతే మహనీయులు మనకి నిజమైన స్వతంత్రం కావాలని తమ విలువైన ప్రాణాలు అర్పించారో ఆ మహనీయులందరూ కూడా ఈ రోజున దేశంలో ఉన్న పరిస్థితులను చూస్తే చాలా దారుణంగా ఉన్నాయి. విద్యార్థులుగా మీరు సమాజం పట్ల, మీ కుటుంబం పట్ల మీరందరూ కూడా సేవా దృక్పథంతో ఉండాలని, మానవ సేవే మాధవ సేవ అన్నట్లు మీరు మెలగాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన రామచంద్రపురం బార్ అసోసియేషన్ అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు పిల్లి మురళీ గారు, ఆయన ఎక్కడ ఉన్నారో ఆయనకు వచ్చినందుకు, రంగారాజు గారు, జై భీమ్ సైనిక్ సేవా సంస్థ, మీకు అందరికి కూడా తెలుసు. మన వైఎస్ఆర్ నగర వాస్తువులు ఆయనకు కూడా వచ్చినందుకు. అదేవిధంగా మరి మన ముస్లిం సోదరులు సఫీ గారు, అదేవిధంగా మెడికల్ షాప్ సంబంధించి మనకి సపోర్ట్ ఉంటున్న కరీం గారు, అదేవిధంగా ఈ సేవా కార్యక్రమంలో మాతో పాటు పాల్గొంటున్న మన బ్యూటీషియన్ సంబంధించి కరీం గారు,
అదేవిధంగా మన పీడిఎస్యు సభ్యులు నవీన్ గారికి, మరి వివిధ సేవా కార్యక్రమం వస్తున్న నల్లా బ్రదర్స్ వెంకటేష్ గారికి, అదేవిధంగా మాతో పాటు అనేక సేవా కార్యక్రమాల్లో ఉంటున్న చంద్రశేఖర్ ఆజాద్ ఆశయాలను, స్వతంత్ర సమరయోధుడు చంద్రశేఖర్ ఆజాద్ ఆశయాలను, చంద్రశేఖర్ ఆజాద్ ఆశయాలను, చంద్రశేఖర్ ఆజాద్ ఆశయాలను, జోహార్ అమర వీరులకు, జోహార్ అమర వీరులకు, చంద్రశేఖర్ ఆజాద్ ఆశయాలను, స్వతంత్ర సమరయోధుడు చంద్రశేఖర్ ఆజాద్ ఆశయాలను. సఫీ గారు ఆ యూత్ అంతా కూడా వేయవలసింది కోరుతుంది. అదేవిధంగా బహుజన సమాజ్వాదీ పార్టీ బిఎస్పి సంబంధించి మన నియోజకవర్గ అధ్యక్షులు ఆలీ గారు కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఆయన కూడా నివాళులు అర్పించవలసింది కోరుతున్నాను. జోహార్ అమర వీరులకు, రాజస్థాన్ అమర వీరుల ఆశయాలను, జోహార్ చంద్రశేఖర్ ఆజాద్, జోహార్ చంద్రశేఖర్ ఆజాద్, సమర యోధుడు చంద్రశేఖర్ ఆజాద్. బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు పిల్లి మురళయ్య గారు మన చంద్రశేఖర్ ఆజాద్ గురించి, ఆయన జీవితం విలువలు, అదేవిధంగా మనం ఏ విధంగా చదువుకోవాలా, ఏ విధంగా హక్కుల కోసం నిలబడాలనే దాని మీద ఆయన ప్రసంగిస్తారు. జిల్లా పక్షాన ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేయాలని సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం చాలా మన పట్టణానికే కాదు దేశవ్యాప్తంగా కూడా అందరూ కూడా ఈ చంద్రశేఖర్ ఆజాద్ కోసం ఈరోజు మనం గుర్తించుకునే విధంగా సిద్ధి గారి సమక్షంలో జరగడం చాలా ఆనందకరం. అలాగే ఈరోజు మనం ఈ కార్యక్రమాల్లో ఎడ్యుకేషన్లో చదువు విషయంలో పిల్లలంతా కూడా చదువుకోవాలి, కార్మికులుగా కానీ వేరేగా చూడకూడదు. ప్రతి పౌరుడు అభివృద్ధి చెందాలి. ఈ బడుగు బలహీన వర్గాల నుంచి మనం విముక్తి పొంది ఒక స్వేచ్ఛజీవిగా ఒక విద్యార్థి దశ నుండి కూడా ఒక గొప్పగా ఎదగాలని, అలాగే ప్రతి మన దేశం కోసం ఎవరైతే కష్టపడారో వాళ్ళని తెలుసుకుంటూ వాళ్ళ అడుగుజాడల్లో సిద్ధు గారు ప్రతి పౌరుడికి తెలియపరచడం, ఇలాంటి కార్యక్రమం చేయడం మనకి ఎంతో గర్వకారం. అలాగే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా బడుగు బలహీనులు ఎప్పుడు కూడా అలాగే ఉండిపోయాం. మనం ఇది సాధించాలంటే చదువు వల్లే సాధ్యమని ఒక ఏకముక్తంతో ఇక్కడ టీం అంతా కూడా రాజుగారు అని ఇక్కడ శ్రీనివాస్ గారు అని అందరూ కూడా చదువు వల్లే ఇది సాధ్యం. పిల్లల్ని ఇచ్చిన మురళి గారికి మా సంస్థ తరఫున విప్లవందనాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా సైనిక్ వ్యవస్థాపకులు బొంగారాజు గారు కూడా మాట్లాడవలసింది కోరుతున్నాం. రామచంద్రపురం పట్టణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులకు అలాగే ఉపాధ్యాయులకు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన నాయకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమనగా చంద్రశేఖర్ ఆజాద్ గారి పుట్టినరోజు సందర్భంగా
మనందరం ఇక్కడ కలుసుకోవడం జరిగింది. మరి ఆయన పేరు మీద ఈరోజు సిద్ధు గారు ఆయన ఫ్రెండ్ సర్కిల్ అందరూ కలిపి పుస్తకాలు పెన్నులు కూడా స్కూల్ విద్యార్థులందరికీ బహుకరించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు చంద్రశేఖర్ ఆజాద్ గారి గురించి మనం కొన్ని విషయాలైనా తెలుసుకోకుండా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం చెప్పాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన గురించి తెలియకపోతే ఎంత కార్యక్రమం చేసినా దానివల్ల ప్రయోజనం ఉండదు. కాబట్టి ఆయన గురించి 2 చిన్న విషయాలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. చంద్రశేఖర్ ఆజాద్ అనే వ్యక్తి ఉత్తరప్రదేశ్లో ఆయన జన్మించడం జరిగింది. ఒక నిరుపేద బ్రాహ్మణ కుటుంబం నుంచి ఆయన జన్మించడం జరిగింది. ఆయన్ని తల్లిదండ్రులు చదివించడంతో వాళ్ళకి చదవకూడదని ఆ అబ్బాయి 11వ సంవత్సరంలో బొంబాయి మహానగరం వెళ్ళిపోయి అక్కడ 2 సంవత్సరాలు కష్టపడి కూలి పనులు చేసుకున్న తర్వాత చదువు విలువ తెలిసి అయ్యి బాబోయ్ ఇంటి దగ్గర నా తల్లిదండ్రులు చదివించేవారు, నేను ఒక మంచి వ్యక్తిగా ఎదిగేవాడిని, నాకు ఎటు కాకుండా చదువు లేకుండా పోయిందని మళ్ళీ అక్కడి నుంచి భయపడి అతని ఇంటికి వచ్చి వాళ్ళ సంస్కృతాన్ని నేర్చుకోవడం. ఆ సంస్కృతాన్ని నేర్చుకుంటూనే గాంధీజీ గారు ఎప్పుడైతే ఈ ఉద్యమం చేపట్టాడో మనకు స్వాతంత్రం రావడం కోసం ఆ ఉద్యమంలో ఆయన జాయిన్ అవ్వడం, ఆ ఉద్యమంలో ఆయనతో పాటు ఉండడం, అలా చేయటం వల్ల ఆయనకి మనకు దేశభక్తి ఎప్పుడైతే కలిగిందో ఆయన పోరాటంలో స్ఫూర్తిగా తీసుకుని భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ వీళ్ళందరితో పాటు కలిసి ఆయన ఉద్యమాలు చేయడం మొదలైంది. అలాంటి సమయంలో ఒకప్పుడు ఆయన స్నేహానికి ఎంత విలువిస్తాడంటే మన పార్లమెంట్ భవనం ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళ పరిపాలన ఉన్నప్పుడు పార్లమెంట్ భవనం మీద దాడి జరిగినప్పుడు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవుల్ని అరెస్టు చేసి ఉరి తీయడానికి వాళ్ళ జైల్లో పెట్టినప్పుడు చంద్రశేఖర్ ఆజాద్ వెళ్ళి నెహ్రూ గారిని కలిసి వాళ్ళకి ఉరిశిక్షను తప్పించండి, మీరు ఏదోలాగా పెద్దలతో మాట్లాడనంటే ఆయన నా వల్ల కాలేదని చెప్పడంతో మళ్ళీ ఆయన ఉద్యమ బాటలోకి వచ్చి వేరే చోట ఆయన అందరినీ సమీకరించి మనం ఎలాగైనా రక్షించాలి అనే ఆలోచనతో ఆయన ముందడుగు వేసే క్రమంలో అక్కడ ఉన్నటువంటి సైనికులు, సిబ్బంది వాళ్ళందరినీ అటాక్ చేయడంతో ఈయన దగ్గర ఉన్న తుపాకీతో ఓ 3 కాల్చి ఆ మిగిలిన వాళ్ళని బుల్లెట్లు సరిపోక ఈ ఎవరైతే ఉన్నారో ఈ విదేశీయుల చేతిలో మనం చనిపోవడం ఏంటని ఆయన తన గన్తో తనే కాల్చుకుని చనిపోవడం జరిగింది. ఇప్పుడు ఒక స్నేహితుల కోసం ఈయన ఉద్యమించి అక్కడికి వెళ్ళి భగత్ సింగ్ ఇలాంటి వారికి వీళ్ళందరూ చనిపోతారని మరణిస్తారని చెప్పి పాపం నెహ్రూ గారిని కలిసినప్పుడు కూడా ప్రయోజనం లేకపోవడంతో ఈయన పోరాటానికి సిద్ధపడ్డాం. ఈ పోరాటంలో ఈయన ప్రాణాలు కోల్పోయాడు. ఈయన చనిపోయిన మరణానంతరం 4 రోజులకి భగత్ సింగ్ గారిని తీయడం జరిగింది. ఇలాంటి నాయకులు మనల్ని అందరూ స్ఫూర్తిగా తీసుకుని మీరందరూ ముందుకెళ్ళాలని, బాలబాలికలందరూ ముఖ్యంగా చదువుకుని ఉన్నత చదువుల్లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సిద్ధు గారికి అలాగే ఉపాధ్యాయులకి మరొకసారి నమస్కారం తెలిసి సెలవు తీసుకున్నాను. భారతదేశంలో జరుగుతున్న కాలం అది. ఆ కాలంలోనే మన చంద్రశేఖర్ ఆజాద్ వందే మాతరం ఉద్యమం అంటే భారతదేశంలో వేలాది మంది తమ విలువైన ప్రాణాలని, పాఠశాలని, కళాశాలను వదిలేసి వచ్చిన యూత్ అంతా విద్యార్థులు, మీలాంటి విద్యార్థులందరూ కూడా వచ్చిన సంవత్సరం 1906. ఆ కాలంలోనే పుట్టిన మరి తల్లిదండ్రులు సీతారాం తివారీ కానీ, జగరాణీదేవి కానీ ఇద్దరికి ఈయన 5వ సంతానం. చంద్రశేఖర్ ఆజాద్ చిన్న వయసులోనే ఆయన వందే మాతర ఉద్యమంలో ఒక పిలిపిస్తే ఆ పిలుపులో పాల్గొని బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా పాఠశాలని బహిష్కరించి బయటకు వస్తే ఒక పోలీస్ అధికారి మీద ఒక రాయి విసిరినందుకు ఆయన్ని 16 కొరడా దెబ్బలు శిక్ష విధించింది. 15 రోజుల పాటు ఆయన జైల్లో ఉండాలని ఆ జడ్జి గారు తీర్పిస్తే దానికి సంబంధించి జడ్జి గారు 15 రోజులు రద్దు చేసి మీ తండ్రి పేరు ఏంటంటే
స్వేచ్ఛ. మీ ఇల్లు ఎక్కడంటే చెరసాల అని జడ్జి గారి సమాధానించారు. ఈయనకి అలా కాదు, ఈ శిక్షే కరెక్ట్ అని ఆయన్ని ఆ శిక్ష విధించిన తర్వాత ఆయన రాటు తేలి 1919లోనే జలియన్ వాలాబాగ్ జరిగింది. తర్వాత 1922లో సహాయ నిరాకరణ ఉద్యమం, చౌరీ చౌరా ఘటనలు జరిగితే దానికి వ్యతిరేకంగా చంద్రశేఖర్ ఆజాదు, భగత్ సింగు, రామ్ బిస్మిల్లా ఖాను, ఉద్దమ్ సింగు వీళ్ళందరూ కూడా విద్యార్థులుగా ఉండి ఈ బ్రిటిష్ వాడి పెత్తనం చలానించడానికి లేదు, ఇది మా మాతృభూమిని వాళ్ళు పోరాటం చేశారు. ఆయన ఆక్రమంలోనే ఇందాక రాజుగారు అన్నట్టు ఆయన బొంబాయి తర్వాత కాశీలో వెళ్ళి కాశీలో చదువుకుని ఆయన సంస్కృతం చదువుకుని మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆయన పరిస్థితులు, కుటుంబం పరిస్థితి, బ్రాహ్మణ వంశంలో పుట్టినా కానీ అదో మధ్యతరగతి పేదవర్గం, వాళ్ళ కుటుంబం. అప్పటికే ఈయన చంద్రశేఖర్ ఆజాద్ హిందుస్థాన్ రిపబ్లికన్ ఆర్మీ అంటే ప్రపంచంలోనే రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగల్లాడించిన చరిత్ర హిందుస్థాన్ సోషలిస్ట్ ఆర్మీకి ఉంది. అప్పటికే చాలామంది ఈ దేశాల్లో అమెరికాలో కానీ ఫ్రాన్స్లో కానీ ఇతర దేశాల్లో సంస్థలు ఉన్నాయి, ఈ పేరుతో నడుస్తున్నాయి. ఆయనకి దానికి వ్యవస్థాపకుడు ఎవరంటే చంద్రశేఖర్ ఆజాద్. వాళ్ళ తల్లిదండ్రులకి తిండి లేదు. తిండి లేకపోతే ఆయన్ని చాలామంది అడిగారు, ఏంటి మీ తల్లిదండ్రులకి తిండి లేదు, నువ్వేమో దేశం కోసం విప్లవాన్ని తిరుగుతున్నావు, నువ్వేమో హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆర్మీకి నువ్వు అధ్యక్షుడు, నీ దగ్గర కొన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి డబ్బులు, మీ తల్లిదండ్రులు ఎందుకు పేదలు అంటే, ఇది నా మాతృభూమి కోసం, విముక్తి కోసం, నేను కుటుంబానికి ₹1 కూడా ఖర్చు చేయనని ఆయన శపథం అన్నాడు. అదే వ్యక్తం చేశాడు. అందుకనే మీలో ఉన్నదే ఉప్పు నీరైతే మీరు చచ్చిపోండి, మీలో ఉన్నది రక్తం అయితే దేశం కోసం మీరు ప్రాణాలు అర్పించండి అంటాడు ఆయన. అంటే ఆయన దేశభక్తి ముందు ఆయన చనిపోయింది 1931 ఫిబ్రవరి 27వ తేదీన ఆల్పైర్ పార్కులో ఆయనకాయనే కాల్చుకుని చనిపోయాడు. ఆయన బ్రిటిష్ వాళ్ళలో చావకూడదు అనుకున్నాడు 25 సంవత్సరాల వయసులోనే. భగత్ సింగ్ 23 సంవత్సరాల వయసులో ఉరితీస్తే చంద్రశేఖర్ ఆజాద్ వయసు 25 సంవత్సరాల్లోనే. 25 సంవత్సరాల్లో ఈ రోజున మనం సమాజంలో ఈ రోజున విద్యార్థులు ఏ విధంగా ఉన్నారు అంటే, ఈ రోజున మన దేశ సమాజంలో అనేక రుగ్మతలతో యూత్ యువకులు ఉన్నారు. ఈ రోజున విద్యార్థులందరూ కూడా సినిమా పేరు మీద, ప్రేమ పేరు మీద అత్యాచారాలు చేయడం, మానభంగాలు చేయడం, రౌడీ యువతం చేయడం, ర్యాగింగ్ చేయడం ఇటువంటి సమాజంలో జరుగుతున్నాయి. అటువంటి కాకుండా ఆ రోజుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏదైనా పిలిపిస్తే దేశం కోసం, మాతృభూమి విముక్తి కోసం 7,20,000 మంది చనిపోయారు. ఎంత? 7,20,000 మంది చనిపోతే మనకు 1947లో మనకి ఈ స్వతంత్రం వచ్చింది, ఈ బూటక స్వతంత్రం. ఎంతోమంది తమ విలువైన ప్రాణాలు, బ్రిటిష్ వాడు వెళ్ళిపోయాడు, తెల్లోడు వెళ్ళిపోయాడు, నల్లోడు అధికారంలోకి వచ్చాడు. నల్లోడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నల్లదొరలందరూ కూడా దేశాన్ని ఏం చేస్తున్నారంటే, వ్యాపారం పేరు మీద, విద్య వ్యాపారం పేరు మీద, వైద్యం వ్యాపారం పేరు మీద, పరిశ్రమల వ్యాపారం పేరు మీద మొత్తం అన్నీ కూడా కార్పొరేట్ సంస్థలకి, బహుళజాతి సంస్థలకు అమ్మేస్తున్నారు. అందుకోసమే చంద్రశేఖర్ ఆజాద్ అంటే ఆయన ఒక విప్లవం, ఆయన ఒక ఆదర్శం, ఆయన ఒక అగ్గిరవ్వ, ఒక పిడుగు. సమాజాన్ని సమూలంగా మార్చాలా, సమాజ్ కావాలనుకున్నవాడే చంద్రశేఖర్ ఆజాద్. అటువంటి భావజాలంతో మనం అందరం కూడా ఉండి బాగా చదువుకోవాలా. మీరందరూ కూడా మీ హక్కుల కోసం మాలాంటి సంస్థలు మేము పోరాటం చేస్తాం. పోరాడితే పోయేది బానిస సంఖ్యలు అన్నట్టు విద్యార్థులుగా మీరందరూ కూడా
మీ హక్కుల కోసం మేము పోరాటం చేస్తాం. తప్పనిసరిగా దేశంలో విద్యా వ్యాపారాన్ని అరికట్టాలని, విద్యా హక్కులను కాపాడాలని కోరుతూ మేము ఢిల్లీ, హైదరాబాదు, బొంబాయి, మద్రాసు అనేక చోట్ల మేము ప్రదర్శన చేస్తున్నాం. హక్కుల కోసం సభలు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాం. మీ హక్కులు కాపాడుతామని మరి చంద్రశేఖర్ ఆజాద్ స్ఫూర్తిగా మేము తెలియజేస్తున్నాం. ముందు ఏదో పడుకొని తర్వాత చూద్దాం. ఎలా చూద్దాం? బి సిద్ధు PDSU రాష్ట్ర సహాయ కార్యదర్శి, రామచంద్రపురం పట్టణంలో వైఎస్ఆర్ నగర్ వద్ద అంబేద్కర్ ప్రాథమిక పాఠశాలలో ఈరోజు స్వతంత్ర సమరయోధుడు, భారత విప్లవకారుడు, రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగలలాడించిన మహావీరుడు చంద్రశేఖర్ ఆజాద్ 119వ జయంతి కార్యక్రమం PDSU ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఆయన జన్మించి 119 సంవత్సరాలు, ఆయన మరణించి 94 సంవత్సరాలు కావస్తుంది. మాతృదేశ విముక్తి కోసం బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా తెల్లదొరల్ని దేశం నుంచి పారదోరినా కూడా ఈరోజు దేశంలో నల్లదొరల పాలన, అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయి. దీనికి వ్యతిరేకంగా విద్యార్థులు, యువకులు పోరాటం చేయవలసిన అవసరం చాలా ఉంది. ఎందువల్లంటే దేశంలో నానాటికి పేదరికం, నిరుద్యోగం, ఆకలి కేకలు, అదేవిధంగా మహిళలకు రక్షణ లేని పరిస్థితి ఉంది. ఒకప్పుడు మరి ఈ దేశం కోసం అనేక మంది అమరవీరులందరూ కూడా పోరాటం చేశారు. భగత్ సింగ్, ఉద్దమ్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్, అల్లూరి సీతారామరాజు లాంటి మహనీయులందరూ కూడా దేశ విముక్తి కోసం పోరాటం చేస్తే ఈ పాలకులు ఈ రోజున దేశాన్ని, దేశ సంపదలన్నీ కూడా కార్పొరేట్, ప్రైవేట్ రంగానికి తాకట్టు పెడుతున్నారు. దీనికి వ్యతిరేకంగా విద్యార్థులు పోరాటం చేయాలా, చంద్రశేఖర్ ఆజాద్ని స్ఫూర్తిగా మీరు తీసుకోవాలా. ఈ దేశానికి విద్యార్థులే పట్టుకొమ్మ. ఈ దేశ నిర్మాతలు విద్యార్థులు, సమాజ స్థాపనలో విద్యార్థులు అనేవారు కీలక పాత్ర వహించాలని మేము PDSU కోరుతున్నాం. అందులో భాగంగానే ఈరోజు ఆయన స్ఫూర్తితో విద్యార్థులకి పాఠశాలలో పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్ళు, బ్యాగులు కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికి కూడా విప్లవ వందనాలు తెలియజేస్తున్నాను.